Hi guys, good morning. Today we are going to discuss about our subject business economics, right? Today we are going to discuss about the introduction of business economics. Then going to before that, what is the economics and the introduction of economics and definition and meaning of business and economics. I will explain in this class. So each and everyone should maintain proper running notes, and also you have to must and should be you have a proper syllabus copy of our subject, right? So everyone should listen carefully. So what lesson is going on and which topic is covered by me, and also which topic is covered in this syllabus and which topics are covered and which topics are left out. In this all these things are explained in this class. So you must should be learn carefully, right? The విషయం ఏంటంటే అమ్మా, మీకు అర్థం అవ్వాలని నేను తెలుగులో చెప్తున్నాను. ఇది తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేటువంటి సబ్జెక్టు, ఇబ్బంది ఏమి లేదు. మీకు ప్రాపర్ నోట్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను, రైట్? మీకు బీఓఎం చెప్పాను, ఇప్పుడు బిజినెస్ ఎకనామిక్స్ చెప్తున్నాను. బీఓఎం చెప్పినప్పుడు కూడా మీ రెస్పాన్స్ బాగుంది, చక్కగా అర్థమైందని చెప్పారు. ఇప్పుడు అట్ ద సేమ్ టైం కంటిన్యూషన్గా బిజినెస్ ఎకనామిక్స్ గురించి మనం ఈరోజు వాట్ ఈస్ ది బిజినెస్ ఎకనామిక్స్ అండ్ బిఫోర్ గోయింగ్ టు దాట్ దెన్ వాట్ ఈస్ ద ఎకనామిక్స్. ఎకనామిక్స్ అంటే ఏంటి, బిజినెస్ ఎకనామిక్స్ అంటే ఏంటి, ఎకనామిక్స్ ఏ కాన్సెప్ట్స్ కవర్ చేస్తుంది, దానికి ఎవరెవరు డెఫినేషన్ ఇచ్చున్నారు, ద మీనింగ్ ఆఫ్ ఎకనామిక్స్ అనేది ఈ రోజున చెప్పుకుందాం. ఓన్లీ ఇంట్రడక్షన్ పార్ట్ మాత్రం ఈరోజు చెప్తాను. అంటే కొద్దిగా చిన్న క్లాసే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కేర్ఫుల్గా వినండి, రైట్? అక్కడ రాయడానికి ఈజీగా ఉంటుంది, లేదంటే స్పీడ్గా రాసేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి అట్లా ఇంగ్లీష్లో రాస్తాను. కానీ మీకు నేను తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మీరు అందరూ తెలుగు మీడియం పిల్లలు ఎక్కువ ఉన్నారు కాబట్టి 1 or 2 మెంబర్ లెఫ్ట్, అంటే ఒకరు ఇద్దరు మినహా మిగతా అందరూ కూడా తెలుగు మీడియం పిల్లలే కాబట్టి అందరికీ కూడా నేను అర్థమయ్యేలాగానే మీకు టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వినండి. అసలు ఎకనామిక్స్ అంటే ఏమిటి? ఎకనామిక్స్ అంటే ఏమిటి? మీరు ఇంటర్మీడియట్లో చదువుకుని ఉంటారు, అంటే స్కూల్ వరకు సోషల్ స్టడీస్లో అర్థశాస్త్రంగా మీకు తారసపడుతుంది, అర్థశాస్త్రంగా మీకు కనబడుతుంది. అర్థశాస్త్రము, పౌరశాస్త్రము, చరిత్ర, భూగోళ శాస్త్రము 10th క్లాస్ వరకు ఉంటాయి. ఇక్కడ ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఎకనామిక్స్గా డివైడ్ అవుతుంది. ఎకనామిక్స్ గాను, పాలిటీ గాను, హిస్టరీ గాను, కామర్స్ గాను డివైడ్ అయిపోతాయి, రైట్? ఇక్కడ మీరు ఇంటర్మీడియట్లో చదువుకుని ఉంటారు. ఎకనామిక్స్ అనేది అంటే ఆర్థిక శాస్త్రం లేదంటే అర్థశాస్త్రం అనేది దేనిని గురించి మాట్లాడుతుంది, లేదంటే దేనిని గురించి వివరణ ఇస్తుందంటే ఒక నేషన్ కానీ, ఒక నేషన్ అంటే ఒక దేశం కానీ, ఒక ఇండివిజువల్ పర్సనాలిటీ కానీ, ఒక ఇండివిజువల్ పర్సనాలిటీ అంటే ఎవరు? నేను కానీ మీరు కానీ అవ్వచ్చు, నేను అవ్వచ్చు లేదంటే మీరు అవ్వచ్చు. ఒక దేశం కానీ, ఒక వ్యక్తి కానీ వారి దగ్గర ఉన్నటువంటి తరిగిపోయేటువంటి అవకాశం ఉన్నటువంటి వనరులను ఏ విధంగా ఉపయోగించుకుంటూ వారి యొక్క అవసరతలు, వారి యొక్క కోరికలు తీర్చుకుంటారు అనేటువంటి విషయముల గురించి తెలియపరిచేదే ఎకనామిక్స్, రైట్? అర్థమైందని నేను అనుకుంటున్నానమ్మా. సింపుల్ అమ్మా, మీరేమి ఆ డైలమాలో పడిపోవద్దు, ఎందుకంటే చాలా ఈజీగా ఉంటుంది, ఇబ్బంది ఉండదు. ఎకనామిక్స్ అనేది లేదంటే ఎకానమీ అనేది
దేనిని గురించి డీల్ చేస్తుందంటే మన వద్దన ఉన్నటువంటి వనరులను ఏమండి మన వద్దన ఉన్నటువంటి వనరులను ఏ విధంగా మన అవసరతలను గుర్తించి మన అవసరతలను తీర్చుకునే విధంగా వాటిని ఖర్చు పెడతాము అనేటువంటి విషయమును గురించి వివరణ ఇచ్చేదే అర్థశాస్త్రము. అయితే ఇక్కడ అదొక నేషన్ కావచ్చు, ఒక ఇండివిజువల్ పర్సనాలిటీ కావచ్చు, ఒక దేశం కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు. ఒక దేశం దగ్గర స్కేర్ రిసోర్సెస్ అంటే పరిమితి కలిగిన వనరులు ఏముంటాయండి? క్యాపిటల్ ఉంటుంది. ఓకే, మనకి సహజ సిద్ధంగా దొరికేటువంటి వనరులు ఏమైతే ఉంటాయి? లైట్ మరియు లైట్ అంటే లైట్ అని ఎందుకు చెప్తున్నామంటే మనం సూర్యరశ్మిని ఉపయోగించుకుని అంటే లైట్ని ఉపయోగించుకుని మనం సోలార్ సిస్టమ్ తయారు చేస్తూ ఉంటాం కదా. దానివల్ల మనం దీన్ని పరిగణలోకి తీసుకుంటాం జరిగిందనమాట. అంటే మన వద్ద ఉన్నటువంటి తరిగిపోయే వనరులు కానీ, తరగని వనరులు కానీ, వాటర్ కానివ్వండి, సన్ రైజ్ కానివ్వండి, ఇవన్నీ వాటర్ ఉంది. వాటర్ తరిగిపోయే వనరా, తరగపోని వనరా? అబ్సల్యూట్లీ తరిగిపోయేటువంటి వనరే. అందుకే ఇంకుడు గుంటలు తవ్వమని చెప్పి మనందరికీ కూడా సలహాలు సూచనలు ప్రభుత్వాలు అందిస్తూ ఉంటారు. ఇంకుడు గుంటలు తవ్వినట్లయితే వర్షపు నీరుని మనం స్టోర్ చేసుకోవచ్చు. దానిని వర్షపు నీరుని మనం ఇంకుడు గుంటల్లోన మనం స్టోర్ చేసినప్పుడు ఆ యొక్క వాటర్ రిసోర్సెస్ ఇంకిపోయి లోపల కంటే ఇంకిపోయి మరలా మనం దాన్ని రీయూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే దాన్ని మరలా మనం ఉపయోగించుకోవడానికి అవకాశం అనేది మనకు ఉంటుందన్నమాట. ఈ విధంగా తరిగిపోయే వనరులు ఉంటాయి, తరిగిపోని వనరులు ఉంటాయి అన్నమాట. వాటిని సమర్థవంతంగాను మన అవసరతలకు అనుగుణంగాను ఏ విధంగా ఉపయోగించుకోవాలి, లేదంటే ఏ విధంగా ఉపయోగించుకుంటాము అనేటువంటి విషయముల గురించి విపులీకరించేదే లేదంటే వివరించేదే అని మనం ఆర్థిక శాస్త్రంగాను అర్థశాస్త్రంగాను చెప్తూ ఉంటాం. మన దగ్గర ఒక ఇండివిజువల్ పర్సనాలిటీని తీసుకుంటే మన దగ్గర స్కేర్ రిసోర్సెస్ ఏముంటాయన్నా? స్కేర్ రిసోర్సెస్ ఏముంటాయి? మనిషి యొక్క కోరికలు అపరిమితం. అకార్డింగ్ టు ద పాయింట్ ఆఫ్ వ్యూ ఎకనామిక్స్, ఆర్థిక విధానం ప్రకారం లేదంటే అర్థశాస్త్రం ప్రకారం మానవుని యొక్క కోరికలు ఏమిటమ్మా? అపరిమితం. మానవుని యొక్క కోరికలు అపరిమితం. బట్ మన దగ్గర ఉన్నటువంటి స్కేర్ రిసోర్సెస్ ని పరిగణనలో తీసుకుని మన యొక్క అవసరతలు తీర్చుకోవడం అనేది ఇంపార్టెంట్. అంతేనండి. ఫర్ ఎగ్జాంపుల్ మన పాకెట్లో 100 రూపీస్ ఉందనుకోండి, లేదంటే ఒక 500 రూపీస్ ఉన్నాయనుకోండి. మన యొక్క అవసరత ఎట్లా ఉండాలి? మన యొక్క అవసరత బిలో ద 500 ఉండాలి. బిలో 500 ఉండాలి. అంటే ఒక 500 రూపాయలకు లోబడే మన యొక్క అవసరత ఉండాలి. అంతేగాని మన యొక్క అవసరత 1500 రూపాయలు ఉండి మన దగ్గర ఎకనామికల్ రిసోర్సెస్ 500 రూపాయలు మాత్రమే ఉంటే అది ఆ కోరిక అపరిమితంగా మనం భావిస్తూ ఉంటాం. అయితే అర్థశాస్త్రం ప్రకారం మనిషి యొక్క కోరికలు, మనిషి యొక్క ఆశలు అపరిమితం కాబట్టి మనకి ఆశపడుతూ ఉంటాం. కారు కొనుక్కోవాలని ఆశపడుతూ ఉంటాం. కానీ కారు కొనుక్కోగలిగిన స్తోమత, సామర్థ్యము మన దగ్గర ఉందా లేదో పరిశీలన చేసుకోవాలి. అయితే మనిషి యొక్క ఆశ మాత్రం ఉంటుంది. ఆశ అనేది ఉంటుంది. ఆశపడతాం అనేది జరుగుతుంది. అంటే దట్ వాజ్ ఎ కామన్ థింగ్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్ పర్సనాలిటీ. దట్ వాజ్ ఎ కామన్ థింగ్. అది కామన్గా ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కానీ దానికి సరిపడేటువంటి అర్హత లేదంటే సరిపడేటువంటి నగదు మన దగ్గర ఉన్నదా లేదా అనేటువంటి విషయాలను మనం పరిశీలన చేసుకోవాలన్నమాట. ఇక్కడ అర్థశాస్త్రం కూడా అదే తెలియపరుస్తుంది. మానవుని యొక్క కోరికలు అపరిమితమే, కానీ ఆ యొక్క అపరిమితమైన కోరికలను అనుకూలంగా ఉన్నటువంటి వనరులను ఉపయోగించి లేదంటే అందుబాటులో ఉన్నటువంటి వనరులను ఉపయోగించి
ఆ అపరిమితమైన కోరికలను ఏ విధంగా తీర్చగలుగుతాము అనేటువంటి విషయంలో అర్థశాస్త్రం వివరిస్తుంది అన్నమాట. మీకు అర్థమైందన్న చాలా క్లియర్గా చెప్తుందని వినండి. మన కోరికలు అపరిమితంగా ఉంటాయిరా. మన కోరికలు అనేవి, ఆలోచనలు అనేవి, అవసరతలు అనేవి అవసరత తక్కువగానే ఉండొచ్చేమో కానీ మన యొక్క కళలు కానీ, కోరికలు కానీ, ఆశపడడం అంటే ఇష్టపడడం కానీ అపరిమితంగానే ఉంటాయి. ఇప్పుడు నేను 1 కిలోమీటర్ దూరంలోకి వెళ్ళాలి. 1 కిలోమీటర్ దూరంలో మా హౌస్ ఉందనుకోండి, లేదంటే 1 కిలోమీటర్ దూరంలో మాకు ఆఫీస్ ఉందనుకోండి, అక్కడికి వెళ్ళాలి. అక్కడికి నేను బైసికల్ పైన కానీ, బైక్ పైన కానీ వెళ్ళొచ్చు. అది నా యొక్క అవసరత. లేదంటే వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అది నా అవసరత, వెళ్ళాలి. అయితే నా ఆశ, నా కోరిక ఏమిటంటే ఇక్కడ నుంచి ఆ 1 కిలోమీటర్ కూడా కార్లో వెళ్ళాలి. కార్లో వెళ్ళాలంటే కారు కొనుక్కోవాలి. కారు కొనుక్కోవాలంటే తగినంత అమౌంట్ నా దగ్గర ఉండాలి. అంటే ఆర్థిక వనరులు మన వద్ద ఉండాలి. మన వద్ద ఉన్నటువంటి ఆర్థిక వనరులు మన యొక్క అపరిమితమైనటువంటి కోరికలను తీర్చగలిగేవా, తీర్చలేనివా అనేటువంటిది మొదటి పాయింట్. మీకు అర్థమైందండి? మన వద్ద ఉన్నటువంటి కోరికలు లేదంటే ఆశలు మన వద్ద ఉన్నటువంటి ఆర్థిక స్తోమత, మన వద్ద ఉన్నటువంటి కోరికలను లేదంటే ఆశలను తీర్చగలిగేవా, తీర్చలేనివా అనేటువంటి విషయాన్ని మనం పరిగణలోనికి తీసుకోవాలి. ఒకవేళ తీర్చలేము అనుకోండి, ఇప్పుడు నేను ఒక కారు కొనుక్కోవాలనుకుంటున్నాను, కానీ నా దగ్గర బైక్ కొనుక్కోవడానికి మాత్రమే ఆర్థిక వనరులు ఉన్నాయి. బైక్ కొనుక్కోవడానికి మాత్రమే ఆర్థిక వనరులు ఉన్నట్లయితే నేను కారు ఎట్లా కొంటాను? అప్పుడు నేను ఏం చేయాలంటే ఒక బైక్ కొనుక్కోగలిగినటువంటి ఆర్థిక స్తోమత నా దగ్గర ఉంది కాబట్టి ఆ కార్ కొనుక్కోవాలనేటువంటి ఆశను పక్కన పెట్టి, ఆ యొక్క ఆశను పక్కన పెట్టి నా దగ్గర ఉన్నటువంటి ఆర్థిక వనరులతో నాకు అవసరమైనటువంటి బైక్ని కొంటాం, మోటార్ సైకిల్ కొంటాం, బైక్ని పర్చేజ్ చేస్తాం. అయితే అది మన అవసరతను తీరుతుంది. మన ఆశయాల కోరిక అపరిమితాలు కాబట్టి దాన్ని తీర్చలేదు. ఇక్కడ ఆర్థిక శాస్త్రం కూడా దాని గురించి వివరిస్తుంది. మన యొక్క ఆర్థిక వనరులను లేదంటే మన దగ్గర ఉన్న వనరులను ఉపయోగించుకుని మన యొక్క అపరిమిత కోరికలను ఏమైతే తీర్చుకోగలుగుతామో, మొదటి క్రమంలో ఏం తీర్చుకోగలుగుతాం, రెండో క్రమంలో ఏమైనా తీర్చుకోగలుగుతాం అనేటువంటి విషయాల గురించి మాట్లాడేదాన్ని మనం అర్థశాస్త్రంగా భావిస్తున్నాం. ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఎకనామిక్స్ ఇస్ ద గ్రీక్ వర్డ్. ఎకనామిక్స్ అనేది ఏం వర్డ్ అండి? గ్రీక్ వర్డ్. మీరు ఎగ్జామ్లో రాయాల్సి ఉంటుంది. ఎకనామిక్స్ అనేది గ్రీక్ వర్డ్. ఎకనామిక్స్ అనేది గ్రీక్ వర్డ్. గ్రీక్ వర్డ్లో లేదంటే గ్రీక్ లాంగ్వేజ్లో ఏ విధంగా పలుకుతారు? ఈ రైటింగ్ మీకు అలవాటు అని చెప్పి ఇట్లా రాస్తాను. ನಾನು ఇబ్బంది అయితే నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మార్చేసి తెలుగులోనే రాస్తాను, ఇబ్బంది ఏం లేదు. అంటే మీకు ఎట్లాగానో ఆ ప్రీవియస్ సెమిస్టర్లో కొద్దిగా అలవాటు ఉంది కాబట్టి ఈ విధానాన్ని నేను ఫాలో అవుతున్నాను అన్నమాట. నెక్స్ట్ క్లాస్ నుంచి తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను, తెలుగులోనే మీకు బోర్డు పైన రాస్తాను. ఎకనామిక్స్ ఈజ్ ద గ్రీక్ వర్డ్. అన్న ప్రతి ఒక్కరూ రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేయండి. ఇది మంచి సబ్జెక్ట్. ఇది ఎకనామిక్స్ అనేది చాలా మంచి సబ్జెక్ట్. మీరు నెక్స్ట్ ఫర్దర్గా ఎంఏ ఎకనామిక్స్ చదివినా, ఎంబీఏ చదివినా, ఎంసీఏకి వెళ్ళినా మీకు ఇక్కడ ఎకనామిక్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ కానీ టాపిక్స్ కానీ ఎదురవుతాయి. మీరు ఇంజనీరింగ్ ఎంటెక్ చేసిన మెఫా అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది, మేనేజరల్ ఎకనామిక్స్ ఉంటుంది. ఫినాన్షియల్ అకౌంటింగ్ అండ్ మేనేజరల్ ఎకనామిక్స్ రెండు కలిసి ఉంటాయి, మెఫా అంటారు దాన్ని. సో అక్కడ కూడా ఈ మేనేజరల్ ఎకనామిక్స్ అనేది మనం తారసపడుతుంది. అంచేత శ్రద్ధగా ఆలోచించండి. ఇట్స్ ఎ స్టార్టింగ్ క్లాస్ నా, ఇది ప్రారంభం క్లాస్ కాబట్టి క్లియర్ కట్గా చెప్తున్నాను. అంటే ప్రతి క్లాస్ కూడా క్లియర్గా చెప్తాను, ఇబ్బంది ఏం లేదు. అది కొత్త సబ్జెక్టు, కొత్త టాపిక్ కాబట్టి చాలా శ్రద్ధ పెట్టి మీరు ఆలోచించాలి, వినాలి. రైట్? ఎకనామిక్స్ ఈజ్ ద గ్రీక్ వర్డ్. ఆ గ్రీక్ వర్డ్ ఏంటి? ఎకనామియా అనేటువంటి పదం నుంచి ఎకనామిక్స్ పుట్టడం జరిగింది, విచ్ మీన్స్ హౌస్ హోల్డ్. ఎకనామియా అంటే అర్థం ఏంటండి? హౌస్ హోల్డ్ అంటే హౌస్ హోల్డ్ అంటారు చూసారా? అంటే
గృహ అవసరతలు లేదంటే మన దగ్గర ఉన్నటువంటి అవసరతలు, ఇంటిలో ఉన్నటువంటి పరిస్థితుల యొక్క అవసరతలు. హౌస్ హోల్డ్. ఎకనామీ అంటే గ్రీక్ వర్డ్. ఎకనామీ అంటే అర్థము హౌస్ హోల్డ్ అంటే మన ఇంటిలో ఉన్నటువంటి అవసరతలను మనం ఏ విధంగా తీర్చుకోగలుగుతాము, లేదంటే మన సమీపంలో ఉన్న అవసరతలను ఒక దేశం అంటే అకార్డింగ్ టు ద వ్యూ ఆఫ్ నేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, యూ హ్యావ్ టు సీ నేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో. మనం నేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడే, నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు కూడా ఒక హౌస్ హోల్డ్గా మనం భావించవచ్చు. అంటే ఏమిటి, మన స్వదేశంలో, మన ఇంటి లోపల, మన స్వదేశం లోపల ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకుని మనం ఏ విధంగా మన యొక్క దేశంలో ఉన్నటువంటి, సమాజంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అవసరతలను తీరుస్తున్నాము, ప్రజల యొక్క కోరికలను తీర్చుతున్నాము, ఏది అవసరమో అది తీర్చుతున్నామా, లేదంటే గొప్పలకు పోయి అసలు అవసరతను తీర్చకుండా అనవసరమైనటువంటి అవసరతను తీర్చుతున్నామా అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం ఆలోచన చేయాలి. రైట్. ఎకనామీ అంటే హౌస్ హోల్డ్ అంటే మన గృహ అవసరతను తీర్చుకోవడానికి ఉపయోగపడేదని అర్థము. గృహ అవసరతను తీర్చుకోవాలంటే మీరే చెప్పండి, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ కి దే వాజ్ న్యూలీ మ్యారీడ్ కపుల్. వాళ్ళు కొత్తగా ఒక ఫ్యామిలీని స్టార్ట్ చేసినప్పుడు, ఎవరి సపోర్ట్ లేనప్పుడు, ఒక హౌస్ మాత్రమే ఉంది, అందులో ఫర్నిచర్స్ కానీ ఫుడ్ మెటీరియల్ కానీ ఏ విధమైనటువంటి లేదు, కానీ వీరిద్దరు తినాలి, ఉండాలి, బ్రతకాలి. అలా చేస్తున్నప్పుడు మొట్టమొదటిగా వీరి దగ్గర ఉన్నటువంటి మొత్తంలో నుంచి మొట్టమొదటిగా ఫర్నిచర్స్ను, టేబుల్స్ను, చైర్స్ను అవి కొనాలా, క్లాత్స్ను, డెకరేషన్ ఓరియంటెడ్ మెటీరియల్ కొనుక్కోవాలా, ఫుడ్ మెటీరియల్ కొనుక్కోవాలా? చెప్పండి. ఒక కొత్త కొత్తగా ఫ్యామిలీని స్టార్ట్ చేసినప్పుడు, లైఫ్ని స్టార్ట్ చేసినప్పుడు ఫుడ్ ఓరియంటెడ్ మెటీరియల్ కొనుక్కోవాలా, డెకరేటెడ్ ఓరియంటెడ్ మెటీరియల్ కొనుక్కోవాలా? ఎందువల్ల అంటే ఇట్లా విభజించి ఎందుకు చూస్తున్నాం? రెండు కొనుక్కోవచ్చు కదా మీరు అడగవచ్చు. రెండు కొనుక్కోగలిగిన స్తోమత, ఆర్థిక పరిస్థితి వారి వద్ద లేదు కాబట్టి మొట్టమొదటిగా ఫుడ్ ఓరియంటెడ్ మెటీరియల్ కొనుక్కోవాలి. ఎందుకంటే బ్రతికినప్పుడు కష్టపడి మరలా మనం పని చేయడానికి అవకాశం ఉంటుంది. అలా పని చేయాలంటే శక్తి కావాలంటే భోజనం చేయాల్సిన పరిస్థితి ఉంది, తినాల్సిన అవకాశం ఉంది. ఆ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనికి ఇంపార్టెన్స్ ఇస్తాం అనేటువంటి విషయాన్ని అర్థశాస్త్రము లేదంటే ఆర్థిక శాస్త్రం విశదీకరిస్తుంది అన్నమాట, లేదంటే తెలియపరుస్తుంది. రైట్. ఎకనామిక్స్ అనేది గ్రీక్ వర్డ్, దాన్ని ఎకానమియా అంటారు. అదొక హౌస్ హోల్డ్ మీనింగ్, హౌస్ హోల్డ్ అని అర్థం. ఈ 19th సెంచరీ అంటే 19వ శతాబ్దంలో 19వ శతాబ్దంలో ఎకనామీ ఇస్ కాల్డ్ యాజ్ పొలిటికల్ ఎకానమీ. 19వ శతాబ్దంలో ఎకనామిక్స్ అనేటువంటి ఈ సబ్జెక్ట్ ను ఏ విధంగా పిలిచేవారండి? పొలిటికల్ ఎకానమీగా 19వ శతాబ్దంలో మన ఎకనామిక్స్ సబ్జెక్ట్ ని పిలిచేవారు అన్నమాట. రైట్. అప్పుడు పొలిటికల్ ఎకానమీగా పిలిచేవారు. పొలిటికల్ ఎకానమీ ఈ రోజున ఇస్ వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ఇన్ ఎకానమిక్స్. ఎకనామిక్స్ లో పొలిటికల్ ఎకానమీ అనేది ఒక టాపిక్ అండి. ఏమండి, మీకు పీజీ లెవెల్లో మీరు పీజీ చేసే ఉద్దేశం ఉన్నట్లయితే అక్కడ ఎదురవుతూ ఉంటాయి. ఎకానమీ అంటే ఏమిటి, పొలిటికల్ ఎకానమీ అంటే ఏమిటి. ఎంఏ ఎకనామిక్స్ చేసినప్పుడు దాంట్లో బ్రాంచెస్ ఉంటాయి, దాన్ని సబ్ బ్రాంచెస్ కానీ బ్రాంచెస్ ఉంటాయి, స్పెషలైజేషన్స్ ఉంటాయి. స్పెషలైజేషన్ తీసుకోవాల్సినప్పుడు కొంతమంది ప్యూర్ ఎకనామిక్స్ తీసుకుంటారు, కొంతమంది పొలిటికల్ ఎకనామిక్స్ తీసుకుంటారు. ఈ విధంగా డిఫరెన్షియేషన్ లేదంటే సపరేషన్ అనేది ఉంటుంది అన్నమాట. 19th సెంచరీలో మన ఎకనామిక్స్ ని ఏమని పిలిచేవారంటే పొలిటికల్ ఎకానమీగా పిలిచేవారు అన్నమాట. రైట్.
తర్వాత 1776లో 1776లో ఆడమ్ స్మిత్ అనేటువంటి ఒక ఆర్థికవేత్త, ఆడమ్ స్మిత్, ఇది పేరు ఎక్కడ ఉంది, ఆడమ్ స్మిత్ అనేటువంటి ఒక ఆర్థికవేత్త 1776లో పుస్తకం రాశారు అబౌట్ ద వెల్త్ ఆఫ్ నేషన్స్. వెల్త్ ఆఫ్ అంటే ఆర్థిక పరిస్థితి, దేశాల యొక్క ఆర్థిక పరిస్థితుల గురించి ఒక బుక్ రాయడం అనేది జరిగింది. అంటే దేశం యొక్క ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, జాతీయ ఆదాయం ఏ విధంగా ఉంది, ఒక దేశం యొక్క ఆదాయ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, ఒక దేశం యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాల గురించి వివరిస్తూ ఆడమ్ స్మిత్ అనేటువంటి ఆర్థికవేత్త 1776లో ద వెల్త్ ఆఫ్ ది నేషన్స్, వెల్త్ అంటే సంపద, వెల్త్ అంటే సంపద, వెల్త్ ఆఫ్ ది నేషన్ అనేటువంటి బుక్ని 1776లో రాయడం జరిగింది. ఈ వెల్త్ ఆఫ్ ది నేషన్ అనేటువంటి బుక్లో మన దేశం గురించి కూడా ఇతర దేశాల గురించి కూడా రాయడం జరిగింది. అంటే ఆ పర్టికులర్ కంట్రీ అని కాదు, కానీ ఆ దేశాల యొక్క సంపదల గురించి వివరిస్తూ రాయడం జరిగింది అన్నమాట. రైట్. ఎకనామిక్స్ is studied about how a nation allocates scarce resources. ఇక్కడ మన డెఫినేషన్ ని చూడొచ్చు. ఇక్కడ డెఫినేషన్ ని చూడొచ్చు. ఇప్పుడు ఫుల్ డెఫినేషన్ ని మీ బోర్డ్ పైన రాసేస్తే మీరు నోట్ చేసుకుంటాను అంటే కనుక ఫుల్ డెఫినేషన్స్ రాసేస్తాను. బట్ అసలు ఈ ఎకనామిక్స్ అనేది దేని గురించి స్టడీ చేస్తుంది, దేని గురించి డీల్ చేస్తుంది అనేటువంటి విషయంలో ఒక లైన్ లో రాసుకొచ్చాను. అంటే వన్ సెంటెన్స్ లో రాస్తాను. ఎందుకు రాస్తానంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ ద డెఫినేషన్. ఇది డెఫినేషన్ లో ఒక పార్ట్ మాత్రమే. ద ఫుల్ డెఫినేషన్ వాజ్ సపరేట్. ద ఫుల్ డెఫినేషన్ వాజ్ హియర్. మన దగ్గర ఫుల్ డెఫినేషన్ కూడా ఉంది. ఇక్కడ హౌ ఏ నేషన్, ఇక్కడ మన డెఫినేషన్ లో ఉన్నటువంటి ఒక లైన్ ని ఒక సెంటెన్స్ ఫార్మేషన్ లో చేసి ఒకే వన్ సెంటెన్స్ లో మీకు అర్థమయ్యేలాగా తీసుకురావడం జరిగింది. దాన్ని చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఎకనామిక్స్ ఈజ్ స్టడీడ్. దేనిని గురించి ఎకనామిక్స్ చదువుతూ ఉంది, దేని గురించి ఎకనామిక్స్ వివరిస్తూ ఉంది అంటే ఎకనామిక్స్ ఈజ్ స్టడీడ్ అబౌట్ how a nation allocates its scarce resources. How a nation అని అనొచ్చు, how a individual personality అనొచ్చు. అంటే how a nation ఒక దేశము తన యొక్క రిసోర్సెస్ ని ఏ విధంగా అలొకేట్ చేస్తూ వారి యొక్క దేశంలోని ప్రజల యొక్క అవసరతలను తీరుస్తుంది అనేది ఒకటి. ఇక్కడ మనం నేషన్ అనేటువంటి వర్డ్ తీసివేసి హౌ ఏ ఇండివిజువల్ పర్సన్ అనేటువంటి వర్డ్ కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. హౌ ఏ ఇండివిజువల్ పర్సన్ అలోకేట్స్ ఇట్స్ స్కేర్స్ రిసోర్సెస్ అంటే పరిమితి కలిగిన వనరులను ఒక ఇండివిజువల్ పర్సనాలిటీ ఏ విధంగా తన కుటుంబ అవసరతను తీర్చుకోవడానికి, ఏ విధంగా తన యొక్క ఇండివిజువల్ అవసరతను తీర్చుకోవడానికి ఉపయోగిస్తాడు, లేదంటే ఏ యొక్క అవసరతను తీర్చుకోవడానికి ఎంత మొత్తంలో దాని మధ్య ఉన్నటువంటి అమౌంట్ని ఖర్చు పెడతాడు అనేటువంటి విషయాన్ని మన ఎకనామిక్స్ అని డీల్ చేస్తూ ఉంటుంది. ఎకనామిక్స్ ఈజ్ స్టడీడ్ అబౌట్ హౌ ఏ నేషన్ కూడా తన స్వదేశంలో ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకుని, తనకు అందుబాటులో ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకుని దేశ ప్రజల యొక్క అవసరతలను ఏ విధంగా తీరుస్తుంది, ఏ విధంగా తీర్చగలుగుతుంది అనేటువంటి విషయంలో ఎకనామిక్స్ అనేది డీల్ చేస్తుంది. ఇక్కడ స్కేర్ రిసోర్సెస్ అంటే పరిమితి కలిగిన వనరులు ఏంటయ్యా అంటే క్యాపిటల్ రిసోర్సెస్ అంటే ఏమిటి? ధనము, సంపద, నికర ఆదాయాన్ని ప్రజల యొక్క అవసరతను తీర్చులాగున ఏ విధంగా ప్రభుత్వం ఖర్చు పెడుతుంది,
ఎంత ఖర్చు పెడుతుంది? లగ్జరీ గూడ్స్ కి చేస్తుందా, నిత్యావసరాలకు ఇస్తుందా, ఫ్రీ ఎడ్యుకేషన్కి ఇస్తుందా, హాస్పిటాలిటీకి ఇస్తుందా, వెల్ఫేర్స్కి ఇస్తుందా, స్కీమ్స్కి ఇస్తుందా? సపరేట్ స్కీమ్స్ ఉంటాయి. ఎందుకంటే ప్రాజెక్ట్స్కి ఖర్చు పెడుతుందా, ఇంకా ఏమైనా ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ పైన ఖర్చు పెడుతుందా, లేదంటే సైన్సిస్కి ఒక నూతన వస్తువుని కనిపెట్టడానికి ఇస్తుందా అనేటువంటి అనేక విషయాల గురించి ఈ యొక్క ఎకనామిక్స్ అనేది డీల్ చేస్తూ ఉంటుంది. ఇది ఎకనామిక్స్ స్టడీడ్ అబౌట్ హౌ ఏ నేషన్ అలోకేట్స్ ద రిసోర్సెస్ అనే విషయాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ మరి స్కేర్ రిసోర్సెస్కి అంటే మీకు ఒక ఇది రఫ్ చేసి మీకు ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్తాను, అప్పుడు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఈ సింబల్ ఎందుకు ఇచ్చాను? సప్లై దగ్గర యారో మార్కు కిందకి, డిమాండ్ దగ్గర యారో మార్కు పైకి ఎందుకు ఇచ్చానంటే హౌ ఏ నేషన్ అలోకేట్ దేర్ రిసోర్సెస్ అంటే ఒక నేషన్ దానికి అది కలిగి ఉన్న ఒక దేశము కలిగి ఉన్నటువంటి వనరులను, పరిమిత వనరులను వారి యొక్క దేశ ప్రజల యొక్క అవసరతను తీర్చులాగా ఏ విధంగా ఖర్చు పెడుతుంది అంటే అనే దాని గురించి అర్థశాస్త్రం వివరిస్తుంది. అయితే మరి పరిమిత వనరులను ఖర్చు పెట్టేటప్పుడు వివిధ రకాలైనటువంటి అపరిమితమైన కోరికలు ఉంటాయి, వివిధ రకాలైనటువంటి దేశ ప్రజల యొక్క అవసరతలు ఉంటాయి. మరి వాటిపైన ఈ యొక్క పరిమిత గల వనరులను ఖర్చు పెట్టేటప్పుడు దాని యొక్క సప్లై ఎట్లా ఉంటుంది? తక్కువగా ఉంటుంది. మరి దాని యొక్క డిమాండ్ ఏ విధంగా ఉంటుంది? ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పరిమితంగా ఉన్నాయి కాబట్టి ఒక వస్తువు యొక్క ఉత్పత్తి తక్కువగా ఉన్నప్పుడు దాని యొక్క డిమాండ్ ఎట్లా ఉంటుందండి? హై లెవెల్లో ఉంటుంది. అంతేనండి. మొన్నటి వరకు ఇది కోవిడ్ రిలేటెడ్ సిలిండర్స్ కానీ, వ్యాక్సిన్స్ కానీ, ఇంజెక్షన్స్ కానీ, మెడిసిన్స్ కానీ దాని యొక్క డిమాండ్ ఏ విధంగా ఉంది? హై లెవెల్లో ఉంది. దాని యొక్క సప్లై ఎట్లా ఉంది? తక్కువగా ఉంది. ఎప్పుడైతే ఒక వస్తువు యొక్క ధర ఎప్పుడు పెరుగుతుంది? డిమాండ్ అధికంగా ఉన్నప్పుడు పెరుగుతుంది. డిమాండ్ అధికంగా ఎప్పుడు ఉంటుంది? సప్లై తక్కువగా ఉన్నప్పుడు ఉంటుంది. అంటే మీకు అర్థమవుతున్నాయి? మీరు ఇంటర్మీడియట్లో విన్నటువంటి క్లాసెస్ని మరలా మీకు ఒకసారి రీక్యాప్ చేస్తాను. ఈ యొక్క డెఫినేషన్ కానీ, ఇక గ్రీక్ వర్డ్ గురించి కానీ, యాడమ్ స్మిత్ గారి గురించి కానీ, ఆయన యొక్క వెల్త్ ఆఫ్ ద నేషన్ బుక్ని రాశారు అనేటువంటి విషయం గురించి కానీ మీరు ఆల్రెడీ ఇంటర్మీడియట్లో ఎప్పుడు వినే ఉంటారని అనుకుంటున్నాను. మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను చూడండి. ఇక్కడ మీకు విజిబిలిటీ బాగుంది కదా. ఇదే ఈ డెఫినేషన్ని ఒక ఎగ్జాంపుల్ రూపంలో చెప్తాను. ఇది మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఒక వ్యక్తి దగ్గర ఏ అనేటువంటి వ్యక్తి దగ్గర 10,000 రూపాయలు ఉన్నాయి. ఏ అనేటువంటి వ్యక్తి దగ్గర 10,000 రూపాయలు ఉన్నాయి. దే హ్యావ్ వన్ ఫ్యామిలీ. అంటే ఏ అనేటువంటి వ్యక్తి ఒక ఫ్యామిలీ కూడా ఉంది. ఆ 10,000 రూపాయలు అతను కలిగి ఉన్నాడు. అంటే అది ఒక వనరు. ఏమన్నా మీకు క్లియర్గా ఆ 10,000 రూపాయలు అనేవి అతని యొక్క వనరు. ఆ 10,000 రూపాయలని అతని యొక్క నెల జీతంగానే మీరు భావించండి. ఈ నెల జీతం మరలా ఒక 10,000 రావాలంటే ఎప్పుడు వస్తుంది? మరలా నెక్స్ట్ మంత్ వస్తుంది. అంటే ఒక 30 రోజులు లేదంటే 31 రోజు ఆ 10,000 రూపాయలని ఒక కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు, అంటే నలుగురు ఉండొచ్చు, ముగ్గురు ఉండొచ్చు, ఇద్దరు ఉండొచ్చు, లేదా 5 ఉండొచ్చు, అటువంటి ఒక చిన్న తరహా కుటుంబము ఆ 10,000 రూపాయలని ఒక మంత్లో ఏ విధంగా ఖర్చు చేస్తుంది, వేటిపైన ఖర్చు చేసి వారి యొక్క అవసరతలను, కోరికలను తీర్చుకుంటుంది అనేటువంటి విషయమును వివరించేదే మన అర్థశాస్త్రము. సింపుల్. అర్థమైందండి? మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. రైట్? ఒక 10,000 రూపాయలు మన కుటుంబంలో ఉన్నాయండి. మా కుటుంబంలో ఇద్దరు పేరెంట్స్, ఇద్దరు చిల్డ్రన్స్ ఉంటారు. ఆ 10,000 రూపాయలని ఈ మంత్లోగా ఏ విధంగా మనం ఖర్చు పెడతాము?
వేటి పైన ఎక్కువ ఖర్చు పెడతాము? నిత్యావసరాలకు ఖర్చు పెడతామా, ఒక వస్త్రాలు కొనుక్కోవడానికి ఖర్చు పెడతామా, ఎంజాయ్ చేయడానికి ఖర్చు పెడతామా, లేదంటే ఏదైనా బ్యాడ్ హ్యాబిట్ ఉంటే డ్రింక్ చేసేయడానికి ఖర్చు పెడతామా అనేటువంటి విషయమును విశదీకరించేదే, వివరించేదే మన యొక్క ఎకనామిక్స్ సబ్జెక్ట్. రైట్? ఈ యొక్క ఇదండి ఎకనామిక్స్ గురించినటువంటి ఇంట్రడక్షన్. డెఫినేషన్ నేను నెక్స్ట్ క్లాస్లో ఇక్కడ బోర్డు పైన రాసేస్తాను. తెలుగులో రాయమంటే తెలుగులో రాస్తాను, ఇంగ్లీష్ రాయమంటే ఇంగ్లీష్లో రాస్తాను. ఏదైనా మీకు అర్థమయ్యేలాగా ఒకటికి రెండు సార్లు నేను పదే చెప్తాను. ఇబ్బంది ఏమీ లేదు. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేసి వినండి. ఒకటికి నేను 10 సార్లు చెప్పగలను, చెప్తాను. ఒకటే ఎయిమ్, ఒకటే గోలు, అది మీకు రీచ్ అవ్వాలి, మీకు అర్థం కాదు. అది ముఖ్యమైన ఉద్దేశం. రైట్? ఓకే. ఈ టాపిక్ని మీరు జస్ట్ మీరు ఒక రన్నింగ్ నోట్స్లో రఫ్గా నోట్ చేసుకోండి. నేను మళ్ళా డెఫినేషన్ రాస్తాను, ఇబ్బంది ఏమి లేదు. ఇట్లా మౌత్ ద్వారా చెప్పినప్పుడు మీకు ఆ లెసన్ రీచ్ అవుతుందో లేదని డౌట్ అనమాట. అందువల్ల బోర్డ్ పైన రాస్తాను. ఓకే, థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ వేరే టాపిక్తో ఉంటాను.